అడుగురా షాపింగ్ కి. నీ పని బాగుందా బాబు? తిరుగుకుంటే షాపింగ్ కానీ అదే అని ఇదని తిరుగుతున్నావు. నా పనే బాగుందా? ఇంట్లో పని కదా. కాదు ఏదా కిట్టు ఇంట్లో కానీ ఇంకా పని ఏమన్నా తిరుగుతున్నావు? ఖాళీయా? ఉదయం లేచిన దగ్గర నుంచి పనులన్నీ చేసుకుని నేను షాపింగ్ వెళ్తే నాకు ఖాళీయా? ఏ పనులు ఉన్నాయి? ఇప్పుడు పోనీ చాలా పనులు ఉన్నాయి ఇంకా చేయవలసింది నేను. అవన్నీ నాన్నగారు నువ్వు చేసేయండి చూద్దాం నా వంతు. లేకండి ఎదురున్నా చేయండి. మాట్లాడడం చాలా తేలికే కాదు, మాట్లాడడం చాలా తేలిక. స్ట్రైట్ గా నిలబడి ఎవరు తొడ్డు ఒంగో ఒంగో ఇలా ఉంచు, ఇలా ఉంచి మేము తుడుస్తాం ఆ కిందని. లాగు అది తుడు బాబు, అలా తొడాలి. తొక్కొచ్చిందా? అబ్బా అమ్మా పొంగుంటే తెలుస్తుంది బాబు ఎంత పని చేస్తున్నావు. ఉదయం మా ఆడవాళ్ళు అయిపోయింది, గిన్నె అయిపోయి వాటర్ బాటిల్ పట్టేసాం, సరిపోయింది. ఇంకేంటి ఇది 4 పేపర్లు సోఫా మీద ఉంటే తీసి ఇక్కడ ఎట్టేసి ఆ సంచాలుగా ఉంది, కవర్లుగా అన్ని పని అయిపోయినట్ట. బట్టలు ఉన్నాయి, ఇటు వాషింగ్ మిషన్ బట్టలు తీస్తాడు, ఎండబెట్టండి శుభ్రంగా, ఒకరు మడతాయండి. ఆడవాళ్ళ పని కనబడదండి అసలు. మీ ఎంత పని అయిపోతుందంటే మీకు చేసిన వాటికి అన్ని చేసుకుని హాస్పిటల్ బట్టలు వేస్తాను, కాదుగా ఒక పూట పని చేయలేదు. తడిగుడి పెట్టాలి, ఇంకా నేను తడిగుడి పెడతాను రోజును. తుడుస్తా అవును, తడిగుడి పని పెట్టాలి, ఇంకా తడిగుడి ఉన్నాయి. ఇంకా చేయము ఈ బాబు నువ్వు చేస్తే ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నారో ఆడవాళ్ళు చేసిన పనుల కోసం. అన్ని రూమ్ తడిగుడి పెట్టేశాను. అయిపోయింది, అవి అయిపోయింది బట్టలు. ఇంకా వాళ్ళకి అయిపోయింది పని. వంట చేయాలి ఇద్దరు. ఎలాగైనా ఆడవాళ్ళని మా కష్టం ఎలాంటి కష్టం చేస్తే చెప్పండి. కష్టం దగ్గర నుంచి చేయలేకపోతున్నాం. అక్కర్లేదు ఎన్ని మాటలు కాస్తామో ఆడవాళ్ళు ఇంత పని చేస్తుంది కూడా. మేము ఏమి కాకుండా తీసుకోవాలి. బాగుంటే అరగంటే షాపింగ్కి వెళ్ళి ఎంజాయ్ చేసేది అనమాట. మేము పడితే మరి ఉదయం నుంచి చేస్తాం. మేమైతే ఒక పావు గంటకి అయిపోతున్నావు నువ్వు. ఇలా ఉంటాయి మాటలు, బాగానే ఉంటాయి తేలిగ్గా మాట్లాడడానికి. దానికి దుమ్ము లేదు కాబట్టి ఎన్ని మాట్లాడాలి. రోజు చేయండి.